these things. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వరదరాజు గోవిందం ఆ టైటిల్ వింటా అంటేనే దాని వైబ్రేషన్లోనే పాజిటివ్, భయంకరమైన పాజిటివ్ వస్తుంది. మనం గతంలో చూసాం దశావతారంలో ఆ వరదరాజు గోవిందం అది చూసాం. అద్భుతమైన టైటిల్, వినటానికి కూడా చాలా ఈజీగా క్యాచీగా ఉంది టైటిల్. ఆ టైటిల్ పెడతంలో నువ్వు పెద్ద మాస్టర్ కదా, వెంకటాద్రి, ఎవడైతే నాకేంటి, సింహరాశి, శివరామరాజు, బాగా బ్రహ్మాండంగా. సో 50% టైటిల్లో వచ్చింది. ఇక యాక్షన్లో సముద్రం మించిన యాక్షన్ డైరెక్టరు ఎవరిని చూడలేము. అది కూడా కాంపాక్ట్లో కరెక్ట్గా ఎంత అవసరమో అంత అవసరం మేరకు చేస్తాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తాడు. సో ఇప్పుడు దాకా సినిమాలు 4 సినిమాలు ఓన్ సినిమాలు చేశా అన్నాడు. అంటే ఆయన యాక్చువల్గా మల్లెపువ్వు నేనే బ్యానర్ పెట్టాను అప్పుడు, సముద్ర సిల్వర్ స్క్రీన్స్ అని. దాన్ని మోహన్ వడ్ల పట్ల ఆఖరిలో వచ్చి టేక్ ఓవర్ చేసాడు దాన్ని. సో అట్లా మరి ఇది టేక్ ఓవర్ కాకుండా ఇది ఉంచుకో, ఓకేనా? సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి, ఆయన హీరో రవి బ్రహ్మాండంగా చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ ప్రీతి బాగా చేసింది. అట్లాగే శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారంటేనే ఓ సినిమాకి హిట్కి నిదర్శనమే శుభలేఖ సుధాకర్ గారు అన్న ఫీలింగ్లో ఉంటుంది. డెఫినెట్గా ఆయన ఉన్నారు, గ్యారంటీకి ఇది హిట్ అవ్వాలి. హిట్ అయ్యి మా సముద్రకి, అంటే సముద్రకి డబ్బు రావటం కంటే సముద్రకి డైరెక్టర్గా సినిమాలు వచ్చి దీని డబ్బులు ఇంటూ వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలని కోరుకుంటున్నా. మళ్ళా సముద్ర ఓ సినిమాలు ప్రొడ్యూస్ చేయని చెప్పను, డైరెక్షన్ చెయ్యి, ప్రొడ్యూస్. అది వచ్చిన డబ్బులు మొత్తం ఇంటో ఆవిడకి ఇచ్చేసి జార్ చేయమని చెప్పు. ఆవిడ ల్యాండ్స్ అయ్యి ఆస్తులు కొనుక్కుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి చాలా బాగా ఆడి వాళ్ళ మిస్సెస్కి విపరీతమైన డబ్బులు వచ్చి బాగా ల్యాండ్లు, బాగా ఇళ్ళు కొనుక్కోవాలి. అంతకుముందేదో మావాడు ఫ్లాట్ కూడా ఏదో అమ్మేసినట్టున్నావు కదా, అవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి కొనుక్కుని డైరెక్టర్గా మళ్ళీ సింహరాశి, ఎవడైతే నాకేంటి, అవన్నీ కూడా వచ్చేటట్టుండి. అట్లాగే హీరో హీరోయిన్ వాళ్ళు అస్సాం అన్నారు. డెఫినెట్గా ఇవాళ ప్యాన్ ఇండియా స్టార్స్గా మళ్ళీ కొత్త స్టార్స్గా వాళ్ళు పుట్టాలని కోరుకుంటూ, యాక్చువల్గా ఈ సినిమా ఒరిజినల్గా చెప్పాలంటే నందమూరి తారకరత్న యాక్ట్ చేయాలండి. ఆయన ఈ సినిమాకి దురదృష్టవశాత్తు యువగళంలోకి వెళ్ళి అక్కడ ఆయన లేకపోబట్టి ఇప్పుడు ఈ సినిమా చేయటం జరిగింది. బట్ ఆయన యువగళంకి వెళ్ళి ఆయన ప్రాణత్యాగం చేసిన దానికి ఇవాళ రిజల్ట్ దొరికింది. ఆ సైకో గవర్నమెంట్ పోయింది. సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్నారు. రావాలి కాదు, అసలు ఆ సైకిల్ జెట్ స్పీడ్లో, విమానం రాకెట్ కంటే స్పీడ్లో విపరీతమైన సీట్లు వచ్చి అద్భుతంగా విజయం సాధించింది. అదే కాకుండా ఇవాళ కేంద్రంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ రావటం, ప్లస్ రామోజీరావు గారు కూడా ఆయన జాగ్రత్తగా దగ్గరుండి అక్కడ గవర్నమెంట్ పోవాలా, అక్కడ మోడీ గవర్నమెంట్ రావాలా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావాలని అన్నీ చూసుకుని పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకుని ఆయన వెళ్ళటం జరిగింది. సో అలాంటి మహానుభావుడు వీళ్ళందరూ బతికి లేకపోయినా కూడా భౌతికంగా ఎప్పుడు సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు వీళ్ళు బతికే ఉంటారు. సో వాళ్ళ ఆశీస్సులు కూడా మా సముద్రగుండాలను కోరుకుంటూ ఈ సినిమా అతి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.